హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఈజీగా, టేస్టీగా టమాటా చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. అందులో ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని లైట్‌గా క్రష్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పైతే వేశానండి. మీ రుచికి తగినట్టుగా ఉప్పైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన టమాటా, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి వీటిలో ఉన్న ఆహ్, రసం మొత్తం కూడా ఆ వాటర్‌లోకి వచ్చేస్తుందనమాట. దీని వలన టమాటా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్‌తోని గట్టిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇందులో మీ చారు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ వాటర్ వేశానండి. వేసుకొని మరొకసారి ఈ విధంగా బాగా హ్యాండ్‌తోని క్రష్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అందులో ఉన్న రసం మొత్తం కూడా ఆల్రెడీ వాటర్‌లోకి వచ్చేసి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని తిరగమాత కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో 5, 6 ఎండుమిరపకాయలు, అలాగే 5, 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ మనం కారం యూజ్ చేయట్లేదండి. కాబట్టి మీ కారం కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 5, 6 ఎల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు, అలాగే కొంచెం ఫ్రెష్ కరివేపాకు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు. పసుపు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఏసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకోండి. ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చారులో వేసేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్. యమ్మీగా, టేస్టీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే సింపులే కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈజీగా ఉంటుంది. ఇది మనం ఏ ఫ్రై కర్రీ కాంబినేషన్‌లో తిన్నా సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. టమాటా చారు ఈ విధంగా గనక చేసినట్లయితే చారు మొత్తం కూడా ఉట్టిదే తాగేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి డెఫినిట్‌గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.